కీర్తనలు 45వ అధ్యాయం 9వ వచనం నుంచి 14వ వచనం వరకు. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిల్చుచున్నది. కుమారి ఆలకించము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించుము. తూరు కుమార్తె నైవేద్యము తీసుకుని వచ్చును. జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెతుకుదురు. అంతఃపురంలో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది. ఆమె వస్త్రము బంగారు బుట్టా పనిచేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికెత్తలైన కన్యకలు నీ యొద్దకు తీసుకుని రాబడుచున్నారు. 15వ వచనం కూడా, ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు, రాజనగరలో ప్రవేశించుచున్నారు. మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో కొంతమందిని ప్రత్యేకంగా గమనించగలం. ఒకటి 9వ వచనంలో, నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ పొడి పార్శ్వమున నిలుచుచున్నది. అనగా ఒక వచనంలో కొంతమంది రాజుల కుమార్తెలున్నారు. మళ్ళీ వాళ్ళ నుంచి ప్రత్యేకించబడి రాణి గురించి కూడా చెప్పబడింది. తర్వాత 14వ వచనంలో, విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకుని రాజునొద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు. ఇక్కడ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు, తర్వాత ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు, వాళ్ళిద్దరూ ఒక కోవకు చెందిన వాళ్ళు. తర్వాత వాళ్ళకంటే ప్రత్యేకంగా ఉన్నటువంటి రాణి 9వ వచనంలో చెప్పబడింది. తర్వాత 13వ వచనంలో చెప్పబడినటువంటి అంతఃపురంలో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది. ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకుని రాజునొద్దకు ఆమె తీసుకుని రాబడుతున్నది. తర్వాత వాళ్ళందరూ కలిసి రావటం అనేటువంటిది 15వ వచనంలో కూడా మనం చూస్తాం. తర్వాత వీళ్ళిద్దరూ కాకుండా ఇంకా 12వ వచనంలో, తూరు కుమార్తె నైవేద్యము తీసుకుని వచ్చును. జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెతుకుదురు. వీళ్ళు ఇంకొక తరగతికి చెందిన వాళ్ళు. ఈ తూరు అనేటువంటిది ఇజ్రాయెల్ పక్కన ఉన్నటువంటి పొరుగు దేశం. ఆ సమయంలో ఈ వాళ్ళు, తర్వాత జనులలో ఐశ్వర్యవంతులు అంటే వాళ్ళందరూ కూడా అన్యజనులకు గుర్తుగా ఉన్నారు. మనం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు రాబోతున్నటువంటి రారాజు, తర్వాత ఆయన వచ్చి శత్రువులందరినీ ఓడించి తన యొక్క సింహాసనాన్ని స్థాపించినప్పుడు జరగబోయేటువంటి దానికి సంబంధించి ఈ కీర్తన ప్రవచించబడింది. ఆ సందర్భంలో మొదటి 8 వచనాలలో రాజును గురించి, ఆయన యొక్క రాజ్యాన్ని గురించి, ఆయన సింహాసనాన్ని గురించి రాయబడింది. ఇక్కడ ఇప్పుడు మనం చదివినటువంటి కొన్ని వచనాలలో ఆయనతో జతపరచబడబోతున్నటువంటి రాణిని గురించి రాయబడింది. ఈ రాణి ఏ విధంగా ఉన్నది, తర్వాత రాణిని వెంబడించేటువంటి ఆమె చెలికత్తెలైనటువంటి కొంతమందిని గురించి రాయబడింది. వాళ్ళిద్దరూ అంటే ఆ 2 తరగతిలో ఉన్నారు. ఒకళ్ళు రాణిగా ఉన్నారు, ఇంకొకళ్ళు రాణి యొక్క చెలికెత్తెలు. వాళ్ళు కూడా రాజనగరంలో ప్రవేశించి దానిలో ఉండేటువంటి కోవకు చెందిన వారే. దాని తర్వాత ఇంకొక తరగతికి చెందినటువంటి వారు అన్యజనులుగా ఉన్నటువంటి 12 తూరు కుమార్తె, జనులు ఐశ్వర్యవంతులు, వారిద్దరూ కూడా కలిసి ఒక కోవకు చెందినవారు. 3 రకాలైనటువంటి మనుషులను మనం చూస్తాం ఇక్కడ. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిల్చుచున్నది. రాణి అలంకరించుకున్నటువంటిది ఓఫీరు అపరంజి. తెలుగులో 2 మాటలు బంగారాన్ని గురించి వ్రాయబడ్డాయి. ఒకటి బంగారము, రెండోది అపరంజి. ఈ అపరంజి అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే శుద్ధీకరించబడినటువంటి ఎన్ని క్యారెట్లు అనేటువంటిది మన అందరికీ తెలుసు. అది 24 క్యారెట్లు అనేటువంటి బంగారం అనేటువంటిది పరిశుభ్రం చేయబడి దానిలో ఎటువంటి మలినం లేకుండా ఉన్నటువంటి దానికి 24 క్యారెట్లు అనేటువంటి ముద్ర వేస్తారు. అటువంటిది అపరంజి అంటే. బంగారం అంటే మరి 16 క్యారెట్లు కూడా ఉంది, 14 క్యారెట్లు ఉంది, 20 క్యారెట్లు ఉంది, 22 క్యారెట్లు కూడా ఉంది. అలా
క్యారెట్లు తగ్గుతున్న కొలది దాని యొక్క క్వాలిటీ లేక దాని యొక్క శుద్ధీకరించబడినటువంటి తత్వం తగ్గుతుందని అర్థం. ఈ అపరంజి అనేటువంటిది ఏంటంటే ఇంకా ఏమాత్రం కూడా మస్టు లేకుండా నిఖార్సు అయినటువంటిది 100% పరిశుభ్రం చేయబడి చక్కగా బంగారమే మాత్రమే మిగిలింది అని అర్థం. అది ఓఫీరు అనేటువంటిది ఒక ప్రాంతం, అక్కడ నుంచి తీసుకొని రాబడింది. అంటే అక్కడ శుద్ధి చేయబడినటువంటి బంగారం లభ్యమయ్యేటువంటి స్థలం. ఆ అపరంజితోటి ఆ రాణి అలంకరించుకొని ఉన్నది. తర్వాత ఇక్కడ ఆ అపరంజి ఓఫీర్ తోటి అలంకరించుకుని ఉండగా అదేం చెబుతున్నదంటే 2వ పేతురు 1వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు, తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినట్టు నైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములు నైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. ఈ దేవ స్వభావం నందు పాలివారగుట, ఈ బంగారం అనేటువంటిది ఆ దేవ స్వభావానికి గుర్తు. మనలో ఉన్నటువంటి ఆ పాత జీవితం అంతా తొలగిపోయి ఇప్పుడు దేవుని యొక్క స్వభావంలో పాలువారుగా చేయబడినటువంటిది ఆ ఓఫీరు అపరంజితో అలంకరించుకున్నట్టు అనే మాటకు అర్థం. బంగారం అనేటువంటిది దేవుని యొక్క వాక్యంలో పరలోకపు దేవుని స్వభావానికి గుర్తనమాట. రాణి అటువంటి దైవ స్వభావంలోనికి మార్చబడినదిగా చేయబడిందని, రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకున్నది అంటే అర్థం అది. దేని విషయాల నుంచి విడుదల పొందింది కూడా చెప్పబడింది. ఇక్కడ 4వ వచనంలో దురాశను అనుసరించుట వలన లోకముందున్న భ్రష్టత్వమును, ఆ భ్రష్టత్వం అనేటువంటిది మనలో ఉన్నటువంటి మస్టు లేక ఈ లోక సంబంధమైనటువంటి స్వభావం, అదంతయు కూడా మార్చబడి చక్కటి దేవ స్వభావంలోనికి తీసుకుని రాబడింది. మొట్టమొదట్లో దేవుడు ఆదామును సృష్టించినప్పుడు అతనిలో దేవుని యొక్క జీవపు ఆత్మను అతనిలో ఊదాడు. అంటే దేవుడు జీవపు ఆత్మను అతనిలో ఉంచి ఉన్నాడు. ఆ ఆత్మ ద్వారా దేవుని యొక్క తత్వాన్ని, జీవాన్ని గ్రహించగలిగి దానిని ఆస్వాదించగలిగినటువంటి గుణం ఆ ఆత్మలో దేవుడు మనిషిలో ఉంచాడు. కానీ అతనిలో దైవ స్వభావం లేదు. ఆ దైవ స్వభావం కేవలము జీవవృక్ష ఫలాన్ని కనుక తిని ఉన్నట్లయితే దాని ద్వారా అతడు ఆ స్వభావంలోని సంతరించుకునేటువంటి అవకాశాన్ని దేవుడు ఉంచాడు. కానీ ఆ మనిషి దాన్ని కోల్పోవటం ద్వారా దేవుని యొక్క స్వభావంలో పాలివాడు కాలేకపోయాడు. తర్వాత సృష్టించబడినటువంటి దేనిలో కూడా తన కుమారుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప ఎవరు కూడా అటువంటి స్వభావాన్ని ధరించుకునే వారు లేరు. పరలోకములో ఉన్నటువంటి దేవదూతలు కూడా ఆయన స్వభావాన్ని ధరించుకున్నటువంటి వారు కారు. వాళ్ళు కూడా ఆయన చేత సృష్టించబడిన వారే కానీ ఆయన స్వభావాన్ని కలిగిన వారు కాదు. మనం ఆయన పోలికలో ఆయన సారూప్యము చొప్పున సృష్టించబడి ఉన్నామంటే అర్థం ఏంటంటే ఆ దేవుని యొక్క స్వభావంలోనికి రాగలగటానికి ఏదైతే మనలో అవసరమైనదో ఆ జీవంపచేయు ఆత్మను ఆయన మనలో ఉంచాడు. ఇప్పుడు ఆ ఆదాము చేసిన పాపాన్ని పోలి మనందరం కూడా పాపం చేసి ఉండడం చేత దేవుని నుంచి మనిషికి కలిగిన ఎడబాటు నుంచి బయటకు రాగలిగి మరలా దేవుడు ఏదైతే స్వభావాన్ని మనలోనికి తీసుకుని రావాలని కోరుతున్నాడో ఆ దైవ స్వభావంలో లోనికి రాగలిగినటువంటి వచ్చినటువంటి స్వభావం ఈ రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకున్నట అనే దానికి సాదృశ్యం. మనలో సృష్టించబడిన తరువాత ఆదామును పోలి ఆయన యొక్క స్వభావాన్ని ధరించుకొని ఆయన యొక్క అంశం ద్వారా జీవించుతున్న మన అందరిలో కూడా నూతన జన్మ ద్వారా మనలో చనిపోయి పనిచేయకుండా ఉన్నటువంటి ఆత్మను తన పరిశుద్ధాత్మ ద్వారా వెలిగించి మరి ఆయన జీవం మనలోనికి రాగలిగినట్లుగా ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానముల యందు విశ్వాసముంచడం ద్వారా ఆ జీవం మనలో పనిచేయుటకు
పరిశుద్ధాత్మ దేవుడిని మనకు వరంగా అనుగ్రహించున్నాడు. మనం ఆయనకు లోబడట ద్వారా దినదినము మనలోనూ ఈ లోక సంబంధమైనటువంటిది, శరీర సంబంధమైన భ్రష్టత్వాన్ని అంతటినీ కూడా తీసివేసి ఆయన మనలో ఉండి మన పాత స్వభావాన్ని అంతటినీ మార్చి మనము దేవుని యొక్క స్వభావంలోనికి రాగలిగేటట్లుగా దేవుడు మనందరిలో కూడా పనిచేసేవాడుగా, లోబడినటువంటి, విశ్వసించినటువంటి, విశ్వాసంతో ఆయన జీవాన్ని గైకొని జీవించుతున్నటువంటి ప్రతి బిడ్డలో కూడా ఆ కార్యమును సంపూర్ణం చేయుటకు ఆయన శక్తివంతుడిగా ఉన్నాడు. అటువంటి వారు ధరించుకునేటువంటి ఆ స్వభావాన్ని గురించి మాట్లాడుతుంది ఆ బంగారం. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గల వారొకటికి వారిని ముందుగా నిర్ణయించును. ఎవరిని ముందుగా ఎరిగి ఉన్నాడో వారు ఈ లోకంలో జన్మించక మునుపే వారిని తన కుమారునితో సమానమైన సారూప్యములోనికి కలవారగినట్లుగా ఆయన ముందుగా నిర్ణయించి ఉంచాడు. ఈ రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని ఉండగా అంటే అర్థం ఏంటంటే, వారు ఆ భ్రష్టత్వాన్ని, ఆ పాత స్వభావాన్ని, మనుషుని యొక్క స్వభావాన్ని విడిచిపెట్టి పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన, ఎటువంటి మచ్చ మడత దాగు లేనటువంటి స్వభావంలోనికి మార్చబడినటువంటి సంఘము అనే దానికి గుర్తుగా ఉంది. తర్వాత 1 యోహాను 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనము ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదము. కనుక ఆయన కుమారునితో సమానమైన సారూప్యము గలవారొకటకు, లేక మనం ఆయనను చూచినప్పుడు, ఆయన వచ్చినప్పుడు ఆయనను పోలి ఉందుము, ఈ 2 మాటలకు ఒకటే అర్థం. ఆ 2 విషయాలు కూడా మనము మార్పు చెంది ఆ దైవ స్వభావంలో పాలివారై ఆయన ఎదుట మనం నిలబడగలిగినప్పుడు మన అంతరంగంలోనూ మన మార్పు చెందిన స్వభావాన్ని సూచిస్తూ ఉన్నటువంటిది ఆ ఓఫీరు అపరంజి. దాని తర్వాత ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం చూడాలి. 13వ వచనంలో, అంతఃపురంలో నుండి రాజకుమార్తె కేవలము మహిమగలది, ఆమె వస్త్రము బంగారు బుట్టా పనిచేసింది. రాజు యొక్క రాజమహలలో రకరకాలైనటువంటి గదులు ఉంటాయి. దాంట్లో రాజు దర్బారు అనగా ఆయన యొక్క పరిపాలన జరిగించటానికి సింహాసనాసీనుడై కూర్చుండేటువంటి స్థలం. దానిలో మంత్రులు, ఇంకా సభాముఖ్యులు, తర్వాత వేరువేరుగా వారి వారి శాఖలను నిర్వర్తించేటువంటి మంత్రులు, వారందరూ ఉంటారు. తర్వాత రాజు తన పనిని ముగించిన తర్వాత తన అంతఃపురానికి వెళ్తాడు. అంతఃపురంలో ఉండేటువంటిది రాణి. ఆ అంతఃపురంలో అది ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం. తర్వాత ఎవరు కూడా దానిలో ప్రవేశించడానికి వీల్లేదు. ఉదాహరణకి హామాను మరి ఎస్తేరు యొక్క గదిలోనికి వెళ్ళినప్పుడు రాజు ఎంతో కోపాన్ని చూపించి అతన్ని బంధించారు. కనుక దానిలోనికి ప్రవేశం ఒక రాజుకు మాత్రమే ఉంటుంది, లేక రాణితో పాటుగా ఉండేటువంటి అక్కడ పనిచేసే చెలికత్తెలు కానీ. ఆ రాజు యొక్క అంతఃపురంలో ఉండేటువంటి స్థానం రాణి సంపాదించుకొని, అంటే అనేక మంది కంటే ప్రత్యేకంగా నిర్ణయించబడినటువంటి స్థలంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి వ్యక్తిగా గుర్తించబడినటువంటిది రాణి. ఆ రాణి అంతఃపురంలో నివసించేది. ఆమె యొక్క వస్త్రాల గురించి చెప్పారు. ఆమె వస్త్రము బంగారు బుట్టా పనిచేసినది. ఈ బంగారు బుట్టా పనిచేయటం అంటే అది మనం ఆ బంగారాన్ని మొదట రేకులుగాను, తర్వాత ఆ రేకుల్లో నుంచి తీగలుగాను, ఆ తీగలు సూదిలో నుంచి తీసుకుని వచ్చి ఆ వస్త్రము మీద దానికి బుట్టా పనిగా చేయబడాలి. అది ఎంతో కష్టమైనటువంటి పని. సో మనం 9వ వచనంలో చూసినటువంటిది ఆమె రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని ఉన్నది అని చెప్పబడింది. ఆ అపరంజి లేక ఓఫీరు అపరంజి ఏ విధంగా మార్చబడింది అనేటువంటిది ఈ 13వ వచనంలో చెప్పారు. ఆమె అలంకరించుకున్నటువంటి ఆ బంగారం అది బుట్టా పనిగా మార్చబడింది. అంటే ఏ విధంగా అయితే బంగారాన్ని తవ్వి తీసిన తర్వాత శుద్ధీకరించి రేకులుగా చేయబడి, తీగలుగా సాగగొట్టబడి, రేకులుగా సాగగొట్టబడి, తర్వాత తీగలుగా మార్చబడి,
తర్వాత సూది లేకుండా తీసుకుని వెళ్ళి ఒక వస్త్రము మీద దాని ఒక అలంకారంగా మార్చబడింది అనేటువంటి ప్రక్రియకు ఆ బుట్టా పని అంతటిని కూడా సూచిస్తున్నది. అంటే మన జీవితంలో మనలో ఉన్నటువంటి ఆ పాత స్వభావాన్ని మొదట వెలుపలికి చూపించి ఆత్మలో పరిశుద్ధతలోనికి మార్చబడగలిగేటట్లుగా చేయబడి తర్వాత చక్కగా ఒక్కొక్క నీతి క్రియను జరిగించడం ద్వారా ఆ నీతి క్రియలన్నీ కూడా కూర్చబడి మనము అంతరంగంలో ధరించుకొనవలసినటువంటి వస్త్రం మీద చేతి పనితో చక్కగా చెక్కబడినటువంటిది అని అర్థం. చూడండి, ఇప్పుడు మన విశ్వాస జీవితంలో దేవుడు మనల్ని పిలిచిన తరువాత రక్షణ పొంది తర్వాత మన ఆత్మలో దేవుని మనం ఆయన అధికారానికి లోబడుతూ జీవించుతున్నప్పుడు ఆయన మనలో మొదటగా జరిగించేటువంటి కార్యము మనలో ఎటువంటి భ్రష్టత్వంతో కూడినటువంటి పాప స్వభావం మనతో చూపించుతాడు. తర్వాత ఆత్మ దేవునితో మనతో సంబంధానికి నెలకొల్పి ఉండుట చేత ఆయన స్వభావం ఏంటో మనకు తెలియపరుస్తూ ఉంటాడు. మనము పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఒప్పుకొనుచున్నప్పుడెల్లా ఆ పాపము మీద జయం పొందాలని ఆశ కలిగి ఉంటున్నప్పుడెల్లా దేవుని యొక్క పునరుద్ధాన జీవం మనలో పనిచేయగలగటానికి దేవుని యొక్క ఆత్మ పనిచేసేవాడుగా ఉంటాడు. ఆ పనిచేస్తున్నటువంటి ఆ ప్రక్రియ అంతయు కూడా బంగారాన్ని శుద్ధి చేయుట, తర్వాత రేకులుగా సాగగొట్టుట, తీగలుగా మార్చుట, సూది లేకుండా తీసుకుని వెళ్ళుట, తర్వాత బుట్టా పనిగా మార్చుట అనేటువంటి వాటన్నిటికీ కూడా వర్తించేదిగా ఉన్నది. కనుక మనలో ఉన్నటువంటి ఆ పాత స్వభావాన్ని విడిచిపెట్టడానికి ఏదైతే ఒక శిలువ అనుభవాన్ని మోసుకుంటూ మన జీవితంలో వెళ్ళాలో అదంతయు కూడా బంగారం శుద్ధీకరించబడి రేకులుగా తీగలుగా బుట్టా పనిగా మార్చబడేటువంటి అనుభవం ఉన్నదో దానికి గుర్తు. మన జీవితంలో ఆ పాతదంతయు కూడా గమనించి ఆత్మకు మన జీవితంలో లోబడుతూ ఆయన జీవం ద్వారా ప్రభువుకు లోబడుతూ ప్రభువు తన ఆత్మ ద్వారా మనలో జరిగించేటువంటి శుద్ధీకరణ కార్యములకు మనం లోబడి ఆయన ద్వారా మనం నడిపించబడుతున్నప్పుడు భ్రష్టత్వాన్ని తీసివేసి ఆత్మ యొక్క సౌందర్యాన్ని మనలో కలుగజేసేవాడుగా ఉంటాడు. ఆ సౌందర్యం యొక్క ప్రక్రియ అంతయు కూడా చివరికి మార్చబడిన తరువాత బంగారపు బుట్టా పనిగా మనలో కనబడుతుంది. ఎవరెవరైతే రక్షించబడిన దినము నుంచి ప్రభువు యొక్క నూతన సృష్టి కార్యమునకు లోబడుతూ ఆయన మనలో చేయాలని కోరుతున్నటువంటి ప్రతి ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన కార్యమునకు లోబడుతూ జీవిస్తారో వారందరి జీవితాలలో కూడా అటువంటి బుట్టా పనిని ప్రభు కొనసాగించేవాడుగా ఉంటాడు. అలా చేయబడినటువంటి వారు రాణి యొక్క దర్జాలోనికి మార్చబడి ఆయనతో పాటుగా అంతఃపురంలో నివసించి ఆయనతో పాటు ఏకాంతంగా రాబోయేటువంటి దినములలో ఆయనతో పాటుగా మహిమను పొంది ఆయనతో పాటుగా ఆయన కుడిపార్శ్వమున నిలుచుండి ఆయనతో పాటు జతగా కనబడేటువంటి వారుగా చేయబడతారు. అలా జయించినటువంటి విశ్వాసుల గుంపు ఆ రాణి అనేటువంటి దానికి గుర్తు. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7-8 వచనాలు. అప్పుడు గొప్ప సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువు నగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతిక్రియలు. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు వివాహంలో జతపరచబడబోతున్నటువంటి రాణిని గురించి చెప్పబడింది. అది గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం. ఆ రాణికి వస్త్రాలు ఇవ్వబడ్డాయి. ఇవ్వబడినటువంటివి సన్నపు నారబట్టలు, నిర్మలములైన సన్నపు నారబట్టలు. అనగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఓఫీరు అపరంజి లేక బంగారు బుట్టా పని చేసినటువంటి వస్త్రాలు అనే దానికి గుర్తు. అవి ఏమిటి అంటే పక్కన రాయబడింది దాంతో పాటుగా ఆవిడ పరిశుద్ధుల నీతిక్రియలు. అంటే అంతకు మునుపు ప్రభువుని ఎరగక మునుపు మన జీవితంలో ఏదైతే అవినీతితోటి అక్రమంతో పాపంతోటి నిండి ఉన్నటువంటి ఇదంతయు కూడా తొలగిపోయి దేవుని యొక్క ఆత్మ ప్రభావం చేత చక్కగా మనం మరల్చబడి శుద్ధి చేయబడి తర్వాత దేవుడు కోరిన విధంగా ఆయన క్రియలలో పాలు పొందుట అనేటువంటి అనుభవం కలిగి
అలవాటు ప్రకారంగా వారు దేవుడు కోరుతున్నటువంటి విధంగా దేవుడు ఏది చేయమంటున్నాడో అది జరిగించుతూ వాళ్ళ జీవితంలో వచ్చినటువంటివి ఆ నీతిక్రియలు. ఆ చేసినటువంటి నీతిక్రియలు అన్నీ కూడా బంగారు పుట్ట పనితో చేయబడినటువంటి వస్త్రంగా ఆ రాణికి అలంకరణ కొరకు సిద్ధపరచబడ్డాయి. కనుక అది లోబడుతూ విశ్వాసంతో ప్రభు యొక్క జీవాన్ని అన్వయించుకొని ఆత్మ ద్వారా నడిపించబడేటువంటి పరిశుద్ధుల జీవితాల్లో జరిగించేటువంటి దేవుని యొక్క ప్రక్రియ అది. కనుక మనం దాని యొక్క విశిష్టతను గుర్తెరిగి మన దినదిన జీవితంలో ప్రభు మనలో ఏం చేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరిగి మనలో ఉన్నటువంటి ప్రాణము, శరీర సంబంధమైన వాటన్నిటిని కూడా విడిచిపెట్టి అది మనలో ఉన్నటువంటి మస్ట్ అది పోయి శుద్ధీకరించబడితేనే కానీ మన వస్త్రములు బంగారు బుట్టాపనిగా మార్చబడలేవు. అవి మార్చబడితేనే కానీ నిర్మలములైన పరిశుద్ధములైనటువంటి సన్నపు నారబట్టలుగా ఇవి చేయబడలేవు. అటువంటి వస్త్రాలు కలిగిన వారు మాత్రమే రాణి యొక్క దర్జాలోనికి తీసుకుని రాబడి అంతఃపురంలో నివసించేటువంటి స్థాయికి చేరగలదు. తర్వాత ఇంకొక వాక్యాన్ని కూడా చూద్దాం. 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. కనుక మనకు దేవునితో జతపరచబడి ఆయన పెండ్లి కుమార్తెగా మార్చబడి రాబోయే దినాలలో ఆయనతో పాటుగా రాణిగా ఉండి రాజ్యం చేసేటువంటి అధికారాన్ని పొందాలని కోరుతున్నటువంటి దర్జాలోనికి పిలువబడిన మనం ఇప్పుడు ఏం చేయాలనేటువంటిది పౌలు చెప్తున్నాడు. కనుక శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. అంటే మన శరీరం, మనలో ఉన్నటువంటి ప్రాణము, తర్వాత ఆత్మ, అంటే మనలో ఈ శరీరము బయట ఉన్న వాటిని తీసుకొని మన ప్రాణాన్ని ఉద్వేగపరిచి మన ఆత్మకు కూడా కల్మషం కలుగు చేసినటువంటి ప్రాచీన స్థితి నుంచి మనము బయటికి రాగలిగి పరిశుద్ధ ఆత్మ మన ఆత్మలో తెలియజెప్పుతున్న మాటలన్నిటినీ గ్రహించి మన ప్రాణాన్ని దాని స్వాధీనంలోనికి తీసుకొని శరీరానికి కలిగినటువంటి భ్రష్టత్వాన్ని, పాపాన్ని, మలినాన్ని మనం కడుగుకొని పరిశుద్ధత వైపు ముందుకు సాగుదామని పౌలు చెప్తున్నాడు. అలా జీవించిన వారి పక్షంగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకున్న వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాను. కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు జరిగించేటువంటి తర్వాత ఆయన కోరుతున్నటువంటి సంఘాన్ని మహిమ కలిగినదిగా, అంటే అంతఃపురములో మరి ఓఫీరు అపరంజిని ధరించుకొని బంగారు బుట్ట చేయబడిన వస్త్రాలతో కలిగినటువంటిదిగా ఉండాలని కోరుతున్నాడు. అటువంటి దాని కొరకు మనం అంత గొప్ప వాగ్దానములు మనకు ఇవ్వబడి ఉండగా ఎటువంటి విధంగా మనం జీవించాలో మన దినదిన జీవితంలో పరీక్షించుకుంటూ మనం చక్కగా జీవించగలగటానికి దేవుడు మనకు సహాయపడిన కాక. తర్వాత మనం చూసినట్లయితే ఆ రాణిని గురించి ఇంకొక మాట చెప్తున్నాడు 10వ వచనంలో, కీర్తన 45 10వ వచనం. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రిని మరువము. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము చెప్తున్నాడు 10వ వచనంలో. నీవు నీ స్వజనమును నీ తండ్రిని ఇంటిని మరువము, ఈ రాణితో మాట్లాడుతున్నటువంటి మాటలు. తర్వాత ఈ రాజు నీ ప్రభు, నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. అదే రాణి తను ఈ విధంగా సిద్ధపరచుకొని చుండగా ఆ రాణిలో వచ్చుతున్నటువంటి ప్రతి ఆత్మ సంబంధమైనటువంటి గుణములు సౌందర్యముగా మార్చబడి రాజు కోరుతున్నటువంటి విధంగా చేయబడుతున్నటువంటి తత్వం ఏదైతే ఉన్నదో అది రాజు ఇష్టపడేవాడు, అది దాన్ని కోరుతున్నాడు. ఎందుకనగా దేవుడు ఆత్మలో మనలో జరిగించేటువంటి ఆ ప్రక్రియ ద్వారా మనలో ఏదైతే ఆత్మ సంబంధమైన ఫలములతో మన సౌందర్యం లోపల నింపబడుతున్నదో దానిని ఆయన కోరుతున్నాడు. దానికి మునుపు ఏం చెప్తున్నాడంటే దీంట్లో 2 విషయాలని, ఒకటి పాతది మరవటం,
రెండవది మన అంతరంగంలో సౌందర్యాన్ని పెంపొందించుకోవటం. పాతది దేవునికి ఇష్టమైనది, క్రొత్తది ఏది కోరుతున్నాడంటే మనలో అంతరంగంలో మార్పు చెందినటువంటి సౌందర్యాన్ని కోరుతున్నాడు. పాతదంటే మనం చూడాలి. పాతదంటే మొట్టమొదటిలో మనందరం కూడా మన తండ్రి ఇంటి వారమంటే ఆదాము ద్వారా మనందరం కూడా ఈ లోకంలోనికి సృష్టించబడిన వారు. ఆదాము గురించి ఒక మాట ఇక్కడ మనం చూస్తాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయన. కనుక మొట్టమొదటిలో మనందరం సృష్టించబడినప్పుడు మనం జీవించు ప్రాణిగా చేయబడ్డాం. ఇప్పుడు కడపటి ఆదాము మన ప్రభు అయిన యేసుక్రీస్తు జీవింపచేసేటువంటి ఆత్మ. సో ఆ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించాలి. జీవించు ప్రాణి అయితే ఆ ప్రాణంలో కనుక ఆయన జీవించు ఆత్మలోనికి మార్చబడాలంటే జీవవృక్ష ఫలాన్ని తిని ఉండవలసింది. తినలేదు. తినకపోగా దానికి వేరుగా ఉన్నటువంటి మంచి చెడు అనేటువంటి వృక్షఫలాన్ని తిన్నాడు. దాని ద్వారా తనంతట తానుగా మంచి చెడులు కలిగిన వాడుగా చేయబడి చెడును విడిచిపెట్టి మంచిని గ్రహించగలిగినటువంటి శక్తి లేనివాడుగా మనుషుడు చేయబడ్డాడు. దాని ద్వారా దేవుని యందు విశ్వాసం ఉంచని కారణంగా, దేవునికి లోబడని కారణంగా జరిగినటువంటి ఆ మొదటి భయంకరమైనటువంటి క్రియ ద్వారా మనందరం కూడా దేవునితో సంబంధము సహవాసం నుంచి దూరపరచబడ్డాం. ఇప్పుడు ఆ మంచి చెడు అనేటువంటి వృక్షఫలాన్ని తినటం ద్వారా మనలో జరిగినటువంటి మరణము, అంటే దేవునితో సంబంధాన్ని తెగిపోయినటువంటిది, ఆ చీకటి ఏదైతే జరిగిందో అది, అంటే దేవుడు చూచిన విధంగా చూడలేనటువంటి స్థితి అని అర్థం చీకటి అంటే. ఆ రెండిటిలో నుంచి దేవుడు మనకు విడుదల కలుగు చేయాలి. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే కీర్తనకర్త రాణికి, నీవు నీ తండ్రి ఇంటిని నీ స్వజనమును మరోము. నీ తండ్రి లేదంటే ఆదాము నుంచి మనందరం కూడా పుట్టి ఆయన ద్వారా మనం సంతరించుకున్నటువంటి ఆ ప్రాణ సంబంధమైనటువంటి స్వభావం. ప్రాణము, శరీరం అనేటువంటిది ప్రాణాన్ని ఆస్పదం చేసుకొని దేవునికి విరుద్ధంగా నడిపించేటువంటిదిగా ఉంటుంది. ఆత్మ దేవునికి లోబడి దేవుని యొక్క స్వభావాన్ని మనలో తీసుకురావాలని కోరేదిగా ఉంటుంది. ఈ రెండుకి పోరాటం ఉంటుందని మన గలతీ పత్రిక 5వ అధ్యాయంలో చదువుతాం. ఈ జీవింపచేయుటువంటి ఆత్మను గురించి ఇక్కడ 2 కొరింథీ 5వ అధ్యాయంలో పౌలు చెప్తాడు. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించడం, సమస్తమును క్రొత్తవాయన. కనుక ఎవరైనా సరే ప్రభు అయిన యేసుక్రీస్తుని కనుక స్వీకరించి వాళ్ళ హృదయంలో యథార్థంగా కనుక ఆయన యొక్క ఆత్మ ద్వారా లేపబడినట్లయితే వారందరూ కూడా పరలోక సంబంధమైన స్థలాలలో కూర్చుండబెట్టబడినటువంటి అనుభవం కలిగి ఆత్మలో పాప మరణముల నియమము నుంచి జీవమునిచ్చు ఆత్మ నియమం ద్వారా జయం పొంది చక్కటి ఆత్మ ద్వారా నడిపించబడగలుగుతున్నటువంటి అనుభవంలోనికి రాగలుగుతారు. ఆ పాతది నీ తండ్రి ఇంటిని మరువుము అంటే ఏదైతే మనిషి పాపం చేయడం ద్వారా చీకటి, మరణం అంటే శరీర సంబంధమైనదని మనం ఊహించకండి. మనమందరం కూడా ఆత్మలో దేవునితో సహవాస సంబంధం లేకుండా ఉన్నటువంటిది పాతది. మన ఇల్లు అంటే ఆదాము నుంచి మనం అందరం కూడా సంతరించుకున్నటువంటి స్వభావం. వాటిని రెండింటిని కూడా మనం విడిచిపెట్టి దేవుడు మనలో తన యొక్క ఆత్మ ద్వారా జరిగించేటువంటి నూతనమైన సౌందర్య ప్రక్రియను మనం కనుక గుర్తించి ఆయనను కనుక మనం ప్రేమించి ఆయన ద్వారా కనుక నడిపించబడుతున్నట్లయితే అది మనం ఆయనను పాతది విడిచిపెట్టడం అవుతుంది. మొట్టమొదటిలో దేవుడు సృష్టించినప్పుడు ఇదంతా కూడా చీకటిగా ఉంటున్నప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు వెలుగు కలుగునుగాక అని పలికినాడు. పౌలు దాని గురించి ఏం చెప్తున్నాడంటే, చీకటిలో నుంచి అంధకారంలో నుంచి వెలుగు కాక అని పలికిన దేవుడు మా హృదయములలో తన కుమారుని గురించిన మహిమా ప్రకాశము, చదువుతున్నాను 2 కొరింథీ 4వ అధ్యాయం, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించును. తన కుమారుడైన యేసుక్రీస్తుని గురించినటువంటి మహిమా జ్ఞానాన్ని
మనలో ప్రకాశింపజేసి ఉంటే ఆ జ్ఞానం ద్వారా ఆ మహిమ వైపు చూస్తూ నడిపించబడినటువంటి వెలుగు జీవితమే మనలో దినదినము సౌందర్యాన్ని తీసుకొచ్చేటువంటిది. అలా కాకుండా ఆదామును పోలి ఈ లోక సంబంధంగా మంచి చెడు అనేటువంటి తెలివి ద్వారా మనంతట మానంగా జీవించినటువంటిది మన పాత స్వభావము, మన పాత జనం. సో దానిని విడిచిపెట్టి పౌలు చెప్పినట్లుగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఆ సృష్టిగా మార్చబడి దేవుడు మన హృదయాలలో ప్రకాశింపజేసినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన మహిమా జ్ఞానం ద్వారా మనం ఈ లోకములో నడిపించబడుతున్నప్పుడు మనలో జరిగించేటువంటి ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని మనకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కోరుతున్నాడు. అటువంటి విధంగా మార్చబడిన అంటే ప్రాణము శరీరం అనేటువంటి దాని ద్వారా నడిపించబడకుండా దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మనము మన ఆత్మలో జీవింపచేయుట అనేటువంటి దినదిన అభ్యాసంగా మార్చబడినటువంటి జీవితం అని అర్థం. ప్రతిదీ కూడా ఒక విశ్వాసి తన ఆలోచన సరళిలో దేవుడు మనకు అనుగ్రహించిన వెలుగులో దేవుని యొక్క జ్ఞానంలో కనుక ఆలోచించడం అనేటువంటి ప్రక్రియను కనుక కొనసాగించకపోయినట్లయితే మనం చేసేటువంటి ఆరాధన ఆయనకి ఇష్టకరంగా ఉండదు. ఎందుకంటే మనలో ఆ ఆత్మ ద్వారా నడిపించబడి మార్పు చెందుతూ వస్తున్నటువంటి జీవితం ద్వారా కలిగిన సౌందర్యమే ఆయన కోరుతున్నాడు. ఆ సౌందర్యం ద్వారా మనం జరిగించేటువంటి ఆరాధన ఆయనకి ఇష్టకరమైనది. కనుక మనం పొందినటువంటి రక్షణ అనేటువంటిది కాకుండా దాని తరువాత మనలో ఆ పాతది విడిచిపెట్టబడుట, ఆత్మ ద్వారా నడిపించబడి మనలో జరుగుతున్నటువంటి సౌందర్య ప్రక్రియ, ఆత్మ సంబంధమైన ప్రక్రియ, అది పరలోకంలో జీవింపచేయడానికి కావలసినటువంటి విధంగా మనలో మార్చబడుతున్నటువంటి స్వభావానికి సంబంధించిన సౌందర్యం, అది కనుక జరుగుతున్నట్లయితే దానిని నీ ప్రభువు కోరుతున్నాడు. ఆయన దానిని కోరుతున్నాడు కనుక అటువంటిది మనం కనుక పెంపొందించుకుంటూ కనుక జరుగుతున్నట్లయితే దానితోటి నువ్వు ఆయనను నమస్కరించమని చెప్తున్నాడు. ఈ ప్రభువు నీ సౌందర్యమును కోరినవాడు, నీవు అతనిని నమస్కరించు. ప్రభువు ఈ లోకంలో ఉండగా చెప్పినాడు, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మలోను సత్యములోను ఆరాధించవలెను. అనగా జీవింపచేయు ఆత్మ అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు మనలో పనిచేస్తూ ఆ ఆత్మ యొక్క జీవం ద్వారా దినదినము కనుక మనం నడిపించబడుతున్నట్లయితే అటువంటి సంబంధంతో ప్రభువుతో మనం జీవించుతున్నప్పుడు మనము ఆయనకు చేసేటువంటి ఆరాధన ఆయనకు మనలో ఉన్నటువంటి సౌందర్యాన్నిగా గుర్తెరిగి దాని అందు సంతోషించేటువంటి వాడుగా ఉంటాడు. అలా కాకుండా మనము రక్షించబడి ఉన్నామని చెప్పుకుంటూ తర్వాత నూతన సృష్టి ద్వారా నడిపించబడుతున్నటువంటి అనుభవం కనుక లేకపోయినట్లయితే మనలో ఎటువంటి సౌందర్యాన్ని ప్రభువు గుర్తించలేడు. అది మనం గమనించి మన జీవితాన్ని సరైన విధంగా చూసుకుంటూ జీవించాలి. ఈరోజు ఈ రాణిని గురించినటువంటిది మనం ఇంతవరకు చూసాం. మిగిలినటువంటి విషయాలు రేపు చూద్దాం. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించుగాక. మా జీవం కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. మాకు అనుగ్రహించినటువంటి ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతటిలో కూడా మాకు తోడుగా ఉండి మరి మీ వాక్యాన్ని మాకు ఏదైతే అనుగ్రహించున్నారో మరి మేము దాని యొక్క గమనంలో జీవించగలుగుటకు ఈరోజు ప్రతిరోజు కూడా మాకు సహాయపడండి. మీరు మా అనుగ్రహించిన ఆత్మ ద్వారా, వెలిగించబడినటువంటి ఆత్మ ద్వారా, జీవింపచేసేటువంటి ఆత్మ ద్వారా మీ అధికారానికి లోబడి మీరు మా జీవితంలో దేనిని ప్రేమిస్తున్నారో, ఏది కోరుతున్నారో అది గమనించగలిగినటువంటి సునిశ్చితమైనటువంటి మనసు మాకు ప్రసాదించండి. మేము ఆ వెలుగులో అంధకారంలో నుంచి వెలుగుగా కానీ పలికిన దేవుడు మా కన్నులకు మనోజ్ఞానం మరి మా అంతరంగ కన్నులను వెలిగించి దేవుడు కోరుతున్న ప్రతిదీ కూడా నిశితంగా పరిశీలించగలిగి వాటిని హత్తుకొని మరి నూతన సృష్టిగా మార్చబడిన మేము ఆ సృష్టిలో సంబంధించిన వారంగా ఈ మంటి శరీరాలలో జీవించగలుగుటకు మాకు సహాయపడండి. మా శరీరము మా ప్రాణము ఇక్కడున్న వాటిని వెతుకుతున్నప్పటికీ వాటి మీద జయం పొందగలిగినటువంటి ఆ జీవమునిచ్చేటువంటి ఆత్మ నియమము మాలో తేటగాను సమృద్ధిగాను పనిచేయటానికి పనికొచ్చేటువంటి లోబడగలిగిన మనసును మాకు ప్రసాదించు. మరి మీ యొక్క కుమారుని గురించిన మహిమ జ్ఞాన ప్రకాశము మా హృదయాలకు లంగర్ వలె పనిచేసి ఆ పరలోక సంబంధమైన విషయాల కొరకై మాకు ఆసక్తి కలిగిన జనంగా మమ్మల్ని మార్చి అక్కడున్న వాటిని వెతుకుతూ అటువంటి పయనములో మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నాము.
మరి ఈ విధంగా మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటూ మా ప్రభువు మమ్మల్ని ప్రేమించి మా కొరకై సమస్తమును అప్పగించిన ఆయన నామములో, పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.